కన్నీళ్లను జయించిన ఆమె. కష్టాలు ఆమెను కూల్చలేదు. కన్నీళ్లు ఆమెను ఆపలేదు. ముగ్గురు పిల్లల కోసం ఒంటరిగా పోరాడిన ఓ తల్లి కథ. ఇది ఆమె కథ. ఎందుకు ఆమె అంత ప్రత్యేకం? తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆమె జీవితంలో ఎన్నో అవమానాలు, అన్యాయాలు, కష్టాలు ఎదురై వెనక్కి తగ్గలేదు. తన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిరోజూ ఒక కొత్త పోరాటం చేసింది. చిన్న వయసులోనే కష్టం, చిన్న వయసులోనే ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆ తర్వాత జీవితంలో మరెన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఒక మహిళ జీవితాన్ని ఆమె రూపం ఆధారంగా తీర్పు ఇవ్వడం ఎంత అన్యాయమో ఆమె కథ గుర్తు చేస్తుంది. మళ్ళీ పెళ్ళి. కానీ మొదటి వివాహం తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమెకు మరో వివాహం జరిగింది. కానీ అక్కడ కూడా ఆమెకు ఆశించిన జీవితం దక్కలేదు. చివరకు ముగ్గురు పిల్లలతో ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. చేతిలో డబ్బు లేదు, ఉండేందుకు సరైన ఆదాయం లేదు, పిల్లల్ని చూసుకునే తోడు లేదు. అయినా ఆమె ఓడిపోలేదు. ఎందుకంటే ఆమె ముందు తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఉంది. ఒక తల్లి నిర్ణయం. ఎంతటి పరిస్థితులు ఎదురైనా నా పిల్లల కోసం నేను నిలబడాలి అనే నిర్ణయం తీసుకుంది. తన బాధను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం జీవితంతో పోరాడింది. అదే ఆమె అసలైన బలం. బీబీ అగ్నిపరీక్ష వేదికపై తన జీవితంలో ఎదురైన కష్టాలు పంచుకుంది. ఆమె ధైర్యాన్ని చూసి జడ్జిలు అభినందించారు. ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించి టాప్ 15లో చోటు దక్కించుకుంది. ఇది కేవలం ఒక సెలక్షన్ కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని మనం వదులుకోకూడదు అనే ఒక సందేశం. ఇదే ఆమె కథ. ఆమె పేరు రాజకుమారి డయానా. ఆమె కథ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి.